ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎందుకని ముఖం చాటేస్తున్నారు? ఆఖరికి అసెంబ్లీకి కూడా ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలు. వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్కు దూరంగా సుమారు నెల రోజుల పాటు గడిపారు. దాదాపు ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొని హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ చివరకు చంద్రబాబు ఫోన్ కూడా అందుబాటులో లేనంత దూరం మెయింటైన్ చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాల ముంగిట ఆంధ్రప్రదేశ్కి వచ్చి రెగ్యులర్గా సమావేశాలకు హాజరవుతారనుకుంటే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సభకు రావడం లేదని అధికార పక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి హాజరు కావడానికి కూడా భయపడుతున్నారు అంటూ ఎగతాళి చేసే ప్రయత్నం కూడా చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ తను స్వయంగా సభకు హాజరై సభ్యులకు అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అమాత్య హోదాలో ఉండి ఎందుకని గైర్హాజరవుతున్నారు? చివరికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా అసెంబ్లీ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నెల 15 తర్వాత ఆయన శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తగ్గట్టుగా ఏపీ అసెంబ్లీ వర్గాలు ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. అంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా వివిధ శాఖల వ్యవహారాలకు బాధ్యత వహించాల్సిన పవన్ కళ్యాణ్ సభ్యులు అడిగిన క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పడానికి తగిన తీరిక లేదంటే ఏమనాలి? చాలా ఆసక్తికరం. ఈ మధ్యకాలంలో ఆయన ఒకసారి మంత్రివర్గ సమావేశానికి అయితే వచ్చారు. సమావేశంలో ముఖం చూపించారు. గతంలో మంత్రివర్గ సమావేశానికి కూడా డుమ్మా కొట్టినటువంటి వైనం మీద పెద్ద స్థాయిలో చర్చ సాగడంతో ఈసారి ఆయన క్యాబినెట్ భేటీ వరకు హాజరైనట్టు కనిపిస్తుంది. కానీ క్యాబినెట్ వరకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అదే సమయంలో తన సోదరుడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినటువంటి సందర్భంలో కూడా సభకు హాజరైనటువంటి దాఖలాలు లేవు. నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకపోయే, సభలో ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి రాకపోయే, సభా సమావేశాలకు తగిన సమయం కేటాయించకపోయే, మరి ఇంకేంటి పవన్ కళ్యాణ్ తన బాధ్యత ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఒకవైపు తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి ఆయన కనీసం ముఖం చూపిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. చివరిగా ఆయన పిఠాపురం వెళ్ళింది జనవరి 2వ వారంలో. అప్పట్లో పిఠాపురంలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యి ఆ తర్వాత 2 నెలలు దాటినా ఇప్పటి వరకు మళ్ళీ పిఠాపురం వైపు ఆయన చూసినటువంటి దాఖలాలు లేవు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఆయన మళ్ళీ ఒకసారి దర్శనం ఇవ్వబోతున్నారు. పిఠాపురానికి అడపాదడపా వెళ్ళి వస్తూ సొంత నియోజకవర్గానికి కూడా తగినంత సమయం కేటాయించకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన గౌరవ హాజరవుతున్నటువంటి వైనం అనేక రకాల విమర్శలకు తావిస్తోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి కీలకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహిస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకుడు ఇన్ని రోజుల పాటు సభకు దూరమైతే అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి సందేహం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ కాకుండా మరొక మంత్రి ఎవరైనా ఇన్ని రోజుల పాటు సభకు డుమ్మా కొడితే, సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగినటువంటి వాటికి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే ముఖ్యమంత్రి మరొక మంత్రి ఎవరినైనా సరే అంగీకరిస్తారా? సహిస్తారా? ఈ తీరున ఇంకొక మంత్రి సాగుతుంటే ఒప్పుకుంటారా? కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎందుకని ఉపేక్షించాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆయన ఏ మంత్రిత్వ శాఖలోనూ బాధ్యత వహించక్కర్లొద్దు, సభా సమయానికి తగినటువంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, తన సొంత నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం అవసరం లేదు అనేటట్టు రీతిలో వ్యవహరిస్తే ఇక జనసేన పుంజుకునేదన్నాడు, ఆ పార్టీ బలపడేదన్నాడు, ఆ పార్టీ శ్రేణులంతా ఆశిస్తున్నట్టుగా అధినేత ఈ రీతిని వ్యవహరిస్తే ఇక ముందుకు వెళ్ళేదన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఆయనకు షూటింగ్ ఉందా, మరొక కారణం ఉందా, ఆరోగ్య సమస్యల, ఏమైనా కానీ సభ సంబంధించినటువంటి సమయంలో ఆయన ముఖం చాటేస్తున్నటువంటి వైనం మాత్రం అది సభా నియమావళి ప్రకారంగా బాధ్యత కలిగినటువంటి మంత్రి స్థాయిలో ఏమాత్రం తగదనేటువంటి అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది.